పల్లెటూరు ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. గ్రామం సచివాలయం ఈయన సన్నరాజేశ్వరరావు అండి. మంగళాపురం గ్రామంలో పుట్టారు. జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ లీడర్గా ఒక వెలుగుదండి. అలాగే సోవియట్ యూనియన్ నుంచి కూడా ఆర్డర్ ఆఫ్ లెనిన్ అనే అవార్డు కూడా పొందాడండి. అలాంటి మహానుభావుడు పుట్టిన ఊరనేది మంగళాపురం. భారతదేశ చరిత్రలోనే ఒక నీతి నిజాయితీ గల నాయకుడిగా, కమ్యూనిస్ట్ నాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారితో సమానంగా ఒక వెలిగిన భారతదేశం కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వెలుగుదగ్గ ప్రధాన కారకుడు. అలాంటి నాయకుడు మంగళాపురంలో పుట్టినందుకు మాకు గర్వకారణంగా ఉందండి. కానీ ఇక్కడ కొంతమంది దొరలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకుండా అడ్డుకుంటాం. అంత మహానుభావుడు పుట్టిన ఊరిలో మౌలిక వసతులు 30 సంవత్సరాల నుంచి అర్జునవాళ్ళగా కనీసం మౌలిక వసతులు లేవండి. నేను సర్పంచ్ అయినాక చాలా మట్టికి కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పించామండి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. అధికారులు అలాగే శాసనసభ్యులు కూడా ఆ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లు, ఈ గవర్నమెంట్లో కూడా శాసనసభ్యులుగా మంగళాపురానికి మనస్ఫూర్తిగా చేసింది అయితే ఏం లేదండి. దుక్కు నాగేశ్వరరావు, సర్పంచ్, మంగళాపురం, చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా. 2021లో సర్పంచ్గా ఎలక్ట్ అయ్యండి. ఈ అంతకుముందు సర్పంచ్గా ఎలక్ట్ అయినాక అంతకుముందు గ్రామంలో మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయండి. హరిజన్వాళ్ళలో కానీ మట్టి రోడ్లు అండి. అలాంటి పరిస్థితుల్లో మంగళాపురంలో కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేసామండి. అలాగే బురదతో నడిచే హరిజన్వాళ్ళలో కానీ ఇట్లు గ్రామంలో కానీ మట్టి రోడ్లు నా సొంత డబ్బులతో సుమారు 40 మట్టి రోడ్లు మీటర్ హైట్ని తోలామండి గ్రామ అభివృద్ధి కోసం. అలాగే శ్మశానాలు కూడా కబ్జా అవుతున్నాయండి. శ్మశానాలు కూడా ఒక రిటైర్డ్ లెక్చరర్ గారు సచివాలయం డెవలప్మెంట్కి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారండి. ఆయన ఖర్చు పెడితే కూడా అధికారులు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ కోఆపరేట్ చేయకోకుండా ఆ శ్మశానం తర్వాత నేను టేకప్ చేసిన సుమారు 20 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో శ్మశానం 14 ఎకరాలన్నర శ్మశానం అండి ఊళ్ళో. అలాంటి దాన్ని ఫెన్సింగ్ వేసి డెవలప్ చేద్దాం. గ్రామంలో చెరువులు కబ్జా అవుతున్నాయి. కృష్ణా జిల్లాలో నాకు తెలిసి ఇంత ల్యాండ్, పంచాయతీకి ఇంత ల్యాండ్ ఉన్న గ్రామం అయితే నాకు తెలిసి ఏది లేదు. ఒకసారి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడితే అంత ల్యాండ్ పంచాయతీ కింద ఉందా అని ఆయనే బాలాజీ గారు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కలెక్టర్ బాలాజీ గారు, ఆయనే ఆశ్చర్యపోయాడండి. గ్రామంలో సుమారు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు కరెంటు బిల్లులు కడుతున్నామండి. సోలార్ పవర్ గురించి ఆయన కలిస్తే ఇట్లా మా గ్రామంలో సుమారు ఒక 15 ఎకరాల స్థలం ఉందండి పంచాయతీ కింద, ఆక్రమణకు గురవుతుంది అని చెబితే ఆయనే ఆశ్చర్యపోయాడండి. అధికారులు పంపిస్తా ఉన్నారు. అయితే ఇంకోసారి కలెక్టర్ గారు మా గ్రామానికి వచ్చి మా గ్రామ అభివృద్ధి పనులు కానీ గ్రామంలో జరుగుతున్న ఆక్రమణ, చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయండి, శ్మశానాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి, పంచాయతీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. దయవుంచి కలెక్టర్ గారు కానీ అవనిగడ్డ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మా గ్రామంలో గ్రామ ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిందిగా గ్రామ సర్పంచ్గా కోరుతున్నానండి. 2021లో నేను ప్రొఫెషనల్గా హైదరాబాద్లో బిల్డర్ అండి. కోట్ల రూపాయలు సంపాదించి హైదరాబాద్లో లక్షల రూపాయలు లగ్జరీ లైఫ్ని కూడా వదిలిపెట్టి ఇక్కడ నా గ్రామం అభివృద్ధి కోసం జన్మభూమికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మంగళాపురం సర్పంచ్గా పోటీ చేశానండి. సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నాకు వ్యతిరేక పార్టీ 10 మంది వార్డు మెంబర్ గెలిచిన సర్పంచ్గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మంగళాపురం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి.
అలాగే అభివృద్ధి పనులు కూడా గత 50 సంవత్సరాల్లో ఏ సర్పంచ్ కానీ ఎవరో కానీ చేయని పనులని చేసి చూపించారండి. నా సొంత ఖర్చులు సుమారు 40 మట్టి రోడ్లు మీటర్ హైట్న తోలేండి. అంతకుముందు మట్టి కాడ తోలని రోడ్లు ఉన్నాయండి, హౌసింగ్ లేఅవుట్లో కానీ ఇట్లో కానీ. సుమారు వాటి విలువ సుమారు 40 లక్షల రూపాయలండి. అలాగే గ్రామ చెరువు ఊర చెరువు 5 లక్షల రూపాయలు పట్టి చుట్టూతో కట్టలు పోపించారండి. డ్రింకింగ్ వాటర్ బీసీ కాలనీకి గత 50 సంవత్సరాల నుంచి కూడా నీరు సరిగ్గా అందదండి. 70% బీసీ కాలనీ అండి మంగళాపురంలో. బీసీలో అత్యధిక పబ్లిక్ ఉన్న ఊరండి మంగళాపురం సలపల్ మండలంలో. అలాంటి కాలనీకి సమ్మర్ వస్తే డ్రింకింగ్ వాటర్ వెళ్దండి. మన గౌరవ ఎంపీ గారు 50 లక్షలు ఇచ్చారండి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా. అలాగే ఎంపీ గారు 10 లక్షలు సీసీ రోడ్లకు ఇచ్చారండి. ఆయనకి మంగళాపురం సన్నరాజు గారు పుట్టినూరని అభిమానంతో ఇచ్చినందుకు బాలశౌరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 లక్షల రూపాయలు బుద్ధప్రసాద్ గారు ఇచ్చారండి. ఆయనకు కూడా సీసీ రోడ్ల గురించి ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అలాగే 2.0 కింద మంగళాపురానికి డాంబర్ రోడ్డు కూడా ఇస్తారని ప్రామిస్ చేశారండి. బుద్ధప్రసాద్ గారు మా గ్రామం కొంత దయ ఉంచి ఆ డాంబర్ రోడ్డుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నామండి. బిజినెస్ వదిలిపెట్టి గ్రామ అభివృద్ధి కోసం వచ్చారండి. ఈ గ్రామంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను తప్పితే నా ద్వారా గ్రామం డెవలప్మెంట్కి వచ్చాను. కానీ కొంతమంది నాయకులు దొరలకి ఇబ్బంది పొందండి. ఎవరో చేయని పనులు మంగళాపురంలో ఈ సర్పంచ్ చేస్తున్నాడని అసూయతో గ్రామ పనులు అవనేకుండా అడ్డుపడుతూ గ్రామ అభివృద్ధికి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. అలాంటి నాయకుల్ని ప్రజలు కూడా గమనిస్తున్నారండి. నెక్స్ట్ ఎలక్షన్ కాడ అలాంటి నాయకుల్ని గ్రామ ప్రజల కాడ ఎంత చైతన్యవంతమైన గ్రామం అనేది మంగళాపురం. గ్రామంలో ఏమి జరుగుతుంది ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చు, ఎంపీ గారికి తెలియకపోవచ్చు, గ్రామంలో ఏం జరుగుతుంది అనేది గ్రామ ప్రజలందరికీ తెలుసండి. అలాగే ఎంత చైతన్యవంతులో గ్రామంలో రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఆ ప్రభావం గ్రామస్తులు చూపిస్తారని కోరుకుంటున్నానండి. గ్రామ డెవలప్మెంట్కి ప్రజలకు కావాల్సింది గ్రామం అభివృద్ధి అండి. అంతేగాని నాయకులు వాళ్ళ స్వలాభం కోసం గ్రామం డెవలప్మెంట్ అడ్డుపడితే అది గ్రామం మీద పడుతుందండి. సుమారు దగ్గర 70-80 మంది ఎన్ఆర్ఎస్ ఉన్నారండి ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళండి. వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారండి. ఇక్కడ కొంతమంది మట్టి మాఫియానండి. శ్మశానంలో పైసలు కాడ ఏరుకునేంత నాయకులు మంగళాపురంలో ఉన్నారండి. శ్మశానంలో ఎవరో దాత రేజర్ బాక్స్ ఇస్తే దాని మీద కూడా డబ్బులు వసూలు చేసి దండుకునే మహానుభావులు మంగళాపురంలో ఉన్నారండి. మీరు పుట్టిన ఊరికి ప్రతి ఎన్ఆర్ఎస్ సోదరుడు కూడా గ్రామాభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాను సార్. అలాగే ఈ గ్రామంలో కొంతమంది మట్టి మాఫియా వాళ్ళు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచి ఉంచి గ్రామ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు కూడా సహకరిస్తారని హృదయపూర్వక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. గ్రామ అభివృద్ధి కోసం నేనైతే లక్షలు పోగొట్టుకున్నానంటే గ్రామం అభివృద్ధి కోసం గ్రామం మీద అభిమానంతో వచ్చానండి. ఇక్కడ పుట్టి పెరిగినందుకు నా గ్రామానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసే ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఇక్కడ ఉన్నాయి. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామం ఇంకా డెవలప్ అవుతుంది చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంగళాపురం గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. కూర్చోండి. ఏనాయపాలెం అండి. గత 50 సంవత్సరాల్లో ఎవరు చేయని పనులైతే చేసేవండి. సుమారు 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసామండి. ఈయన మంగళాపురంలో ఒక పార్ట్ అండి ఏనాయపాలెం అనేది. ఇప్పుడు మీరు వచ్చినప్పటి ప్రజెంట్ పాస్బుక్లు ఎడంగులకైతే సర్వే జరుగుతుంది ఊర్లో. ఎండిఓ గారు ఎమర్జెన్సీ అని చెప్పారు, సిబ్బందిని అంతా ఊరు మొత్తం పంపించారు. ఆ సర్వే అయిపోయినాక మీ పని పాస్బుక్లో అయ్యి క్లియర్ చెప్పారు. అలాగే గ్రామంలో ఎన్నడూ చేయని విధంగా ఈ ప్రెసిడెంట్ గారు వచ్చినాక ఈ సీసీ రోడ్లు వేయించారండి. అభివృద్ధి పనులు బాగా చేయించారు. ఇంకా వీధి లైట్లు వేయటంలో కానీ ఈ గ్రామంలో అభివృద్ధి చేయటంలో కానీ ఆయన బాగా అభివృద్ధి బాగానే చేస్తున్నారండి. పాడైపోయిందండి, అది కూడా ప్రెసిడెంట్ గారు ద్వారాగా చేయిస్తానన్నారు. మేము అడిగాము కూడా. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఆయన మీరు చెబితే చేస్తామన్నారు. సంజీవన్ పథకం ద్వారా బీసీ కాలనీకి ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చామండి. నెక్స్ట్ కూడా
జలజీవన్ పథకం ద్వారా గ్రామం మొత్తం మన ఎంపీ గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో గ్రామం మొత్తానికి జలజీవన్ పథకం ద్వారా డ్రింకింగ్ వాటర్ కావాలని చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలతో కోరుకుంటున్నామండి. సుమారు 70 సంవత్సరాల క్రితం కట్టారండి పశువుల హాస్పిటల్, పశు గణ అభివృద్ధి కేంద్రం అండి. ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉందండి. ఈ పశువుల ఆసుపత్రి నిర్మాణం కోసం అధికారులకి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. దయవుంచి ఈ పశువుల హాస్పిటల్ శిథిలావస్థ ఉంది, మనుషుల మీద పడిపోయేటట్లు ఉందండి. దీన్ని కూడా పరిశీలించి పశువుల ఆసుపత్రి భవనాన్ని డిస్మాలిష్ చేసి నూతన భవనం నిర్మించడానికి నిధులు సమకూర్చవలసిందిగా కోరుతున్నామండి. దీన్ని ఈ కట్టడాల కూడా లేకపోతే పాడైపోతే గ్రామ పంచాయతీ నిధులతో దీన్ని కంప్లీట్ చేయాల్సి వచ్చిందండి. ఇది గౌరవ ఎంపీ గారు బాలశౌరి గారు 45 లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ అండి, 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ద్వారా కంప్లీట్ చేసామండి. ఇంకా ఓపెన్ కాలేదండి. గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు టైం ఇస్తే ఇంకా గ్రామంలో జలజీవన కింద గృహాలకి నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. సుమారు మా మంగళాపురం గ్రామం చంద్రరాజేశ్వర గారు పుట్టిన ఊరనే అభిమానంతో ఎంపీ ఫండ్స్ ద్వారా 10 లక్షలు పూర్తి అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. త్వరలో నేను పదవిలో ఉండగా ఎంపీ గారు గ్రామానికి వచ్చి ఓపెన్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఊరచెరువు అండి గ్రామం మధ్యలో ఉందండి. నేను సర్పంచ్ అయినాక మొదటి సంవత్సరమే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి చెరువు కొత్త ఆక్రమణకు గురైంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇచ్చామండి. గ్రామంలో 70 to 90% డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందండి. అర్జున్ వాళ్ళు బీసీ కాలనీకి సమ్మర్ వస్తే వాటర్ ఉండవండి. ఇక్కడ సముద్రం మట్టానికి దగ్గర ఉండటం వల్ల, కృష్ణా నది దగ్గర ఉండటం వల్ల సాల్ట్ వాటర్ వచ్చి గ్రామంలో 15 ఫీట్ దాటితే సాల్ట్ వాటర్ వస్తుందండి. అలాంటి పరిస్థితుల్లో సమ్మర్ స్టోరేజ్ శాంక్ నేను సర్పంచ్ అయిన మొదటి సంవత్సరమే ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇచ్చి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అధికారులకు ఇచ్చామండి. 15 ఇళ్ళు ఆక్రమణలో ఉన్నాయి. దాంట్లో 70% ప్రజలు నాకు ఇల్లు కట్టిస్తే వెళ్ళిపోతాను, ఖాళీ చేస్తామని చెప్పారండి. ఒక 5-6 ఎస్టీ కుటుంబాలు ఉండి వాళ్ళని ఖాళీ చేపిస్తాకి కనీసం అధికారులు ఈరోజు పట్టించుకోలేదండి. గ్రామంలో సమ్మర్ వచ్చిందంటే కలెక్టర్ గారు నీళ్ళు డ్రింకింగ్ వాటర్ అని అధికారులు ప్రెజర్ చేస్తారు తప్పితే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమస్య పరిష్కరిస్తాకి ఇంత మట్టికి చర్యలు తీసుకోలేదండి. అలాగే ఈ చుట్టూ తగ్గట్టు 5 లక్షలు పెట్టి నా సొంత ఖర్చులతో ఈ కట్టబోపించానండి. అంతకుముందు సంవత్సరం కూడా ఆజాద్ కా అమృత పథకం కింద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్ఆర్జీసీ కింద సల్లపల్లి మండలంలో ఏ గ్రామం ఇవ్వకపోయినా మంగళాపురం గ్రామంలో ఇచ్చామండి. వాళ్ళు కూడా ఎన్ఆర్జీసీ అధికారులు, మండల స్థాయి నాయకులు ఏదో అడ్డంకులు చెప్తా దీన్ని కంప్లీట్ చేయలేకపోతే చుట్టూతో నా సొంత డబ్బులతో కట్టబోపించానండి జేసీపీలతో. ఆగస్టు 15 రిపబ్లిక్ డే వస్తే అక్కడ ఆజాద్ కా అమృత పథకం కింద జెండాలు ఎగరేస్తారు ఎన్ఆర్జీసీ అధికారులు వచ్చి, కానీ పని మాత్రం చేయలేదండి. ఇదండి మంగళాపురం డ్రింకింగ్ వాటర్ చెరువు అండి. ప్రయారిటీ ఎంపీ గారు జలజీవన్ కింద కానీ మన గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా డ్రింకింగ్ వాటర్ చెరువులు, ఫామ్స్ డెవలప్మెంట్కి ఎంతో ప్రయారిటీ ఇస్తుంటే ఇక్కడ లోకల్లో మండల స్థాయి అధికారులు కానీ గ్రామ స్థాయి అధికారులు కానీ దీన్ని పట్టించుకున్న పాపం లేదండి. ప్రజలైతే డ్రింకింగ్ వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి. దయవుంచి గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సమస్యను పట్టించుకుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. ఆగస్టు 15 రోజున 2023లో స్టార్ట్ చేశారండి. ఊరచెరువు అభివృద్ధి కోసమని సల్లపల్లి మండలంలో ఏ గ్రామం కాడ ఇవ్వని పరిస్థితుల్లో మంగళాపురం గ్రామం ఇచ్చామండి. చెరువు డెవలప్మెంట్ కానీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. ఆగస్టు 15కి జనవరి 26కి అయితే జెండా ఎగరేస్తాకు వస్తారండి అధికారులు. తర్వాత దీన్ని పట్టించుకున్న పాపం అయితే పోలేదండి. వైసీపీ గవర్నమెంట్లో స్థానిక ఎమ్మెల్యే గారు సుమంత్ రమేష్ బాబు గారు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ సర్పంచ్ని అయితే ఈ అభివృద్ధి పనులను టీడీపీ వాళ్ళు కోఆపరేట్ చేశారండి. ఇక్కడ వాళ్ళతో ఏంటి వాళ్ళ అవినీతి పనులను టీడీపీ వాళ్ళు వీళ్ళు కలిసి సల్లపల్లి మండలంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు కుమ్మక్కై మండలం మొత్తం అవినీతి పాలన చేశారు. సేమ్ మంగళాపురం కూడా అదే పరిస్థితి అండి. ఏమన్నా వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ సర్పంచ్కి కోఆపరేట్ చేయాలని పెట్టి టీడీపీ నాయకులకు కోఆపరేట్ చేస్తే వైసీపీ గవర్నమెంట్ సర్పంచ్కి ఎలక్ట్ అయ్యండి. ఎంపీ గారు బాలశౌరి గారి అభిమానంతో
ఆయన ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద పనిచేసే బాలశౌరి గారితో పాటు జనసేన పార్టీలో జాయిన్ అయ్యానండి. ఆ రోజున వైసీపీ గవర్నమెంట్లో ఉండగా అక్కడ సర్పంచ్కి ఉంటే లోకల్ నాయకులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారండి. సలపల్లి మండలంలో వైసీపీలు వీళ్ళు కలిపి ప్రజెంట్ కూడా వాళ్ళ సర్పంచ్గా జనసేన తరఫున ఉంటే ఈ లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారి దగ్గర ఎంపీ గారి దగ్గర గ్రామాభివృద్ధికి కలిసి రాకుండా నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారండి. గ్రామాభివృద్ధి కోసం నేను ఎక్కడి నుంచో వచ్చి కోట్లతో బిజినెస్ కూడా వదిలిపెట్టి గ్రామాభివృద్ధి కోసం గ్రామంలోకి వస్తే ఇక్కడ నాయకులకి పైసలు కావాలి తప్పితే లోకల్గా నా మీద కంప్లైంట్ చెప్పి గ్రామాభివృద్ధికి అడ్డపడుతున్నారండి. నేను స్థానిక నాయకులు చాలాసార్లు అడిగారండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దారండి గ్రామాభివృద్ధి కోసం, ఎంపీ గారి దగ్గరికి వెళ్తారా. చివరికి మంత్రి పార్థసారథి గారు కూడా భయపడుతున్నారండి. గ్రామాభివృద్ధి కోసం వెళ్తే నేనేదో వైసీపీ తరఫున చేపిస్తున్నట్టుగా వైసీపీ వాళ్ళంతా ఉంటున్నట్టుగా పార్థసారథి కూడా వెళ్తే భయపడే పరిస్థితి ఇక్కడ లోకల్ నాయకులు సృష్టిస్తున్నారు, చలపల్లి మండలంలో నాయకులు. కారణం నేను వచ్చింది నా నుంచి నేను అవినీతికి పాల్పడే 5 సంవత్సరాల్లో నా మీద కలెక్టర్ గారితో ఎవరితోనైనా ఎంక్వైరీ చేయించండి. నేను లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను గ్రామం కోసం, గ్రామం మీద అభిమానం. ఊరినట్ట పెట్టిన డబ్బులు సంపాదిస్తాకి రాలేదండి. నేను ఓన్లీ జన్మభూమి, ఈ గ్రామంలో పుట్టినందుకు జన్మభూమి కోసం ఏదైనా చేద్దాము అనే ఆశయంతో ఇక్కడికి వచ్చానండి. గ్రామ ప్రజలు కూడా కొంతమందికి తెలుసు ఎవరేం చేస్తున్నారనేది. తర్వాత కూడా నిర్ణయం గ్రామ ప్రజలే చూస్తారండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలు నా హృదయపూర్వక నమస్కారం. అటు 5 లక్షలు ఇవ్వరు, అటు రాష్ట్రం మొత్తం 2 రోడ్లు 9,75,000 అండి ఎంపీ గారు మంగళాపురం గ్రామానికి ఇచ్చింది. ఇంతకుముందు 50 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో కనీసం మట్టి రోడ్లు అండి, బురదలో చాలా ఇబ్బంది పడ్డారండి ఈ గ్రామస్తులు. ఈరోజు ఎంపీ గారు రాక కోసం వెయిట్ చేస్తున్నారండి. ఈ రోడ్డు బురద పైగా ఉండేదండి, ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గత 50 సంవత్సరాలు ఎంతోమంది సర్పంచులు వచ్చారు, ఈ రోడ్లో కూడా వార్డు నెంబర్లు ఉన్నాయి. ఎంపీ గారు ఈ రోడ్డు కంప్లీట్ చేయటం ప్రజలు కూడా చాలా ఆనందం ఎక్కువ ఉందండి. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వేసి ఇంత పెద్ద రోడ్డున 2 మీటర్ల సైడ్ బర్మ్స్ వేయలేదండి. మొత్తం 400 మీటర్స్ సైడ్ బర్మ్స్ మంచి కూడా తప్పుకోలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ నిధులతో ఈ పైపులు వేసి సైడ్ బర్మ్స్ వేయించామండి. 6,30,000 ఎన్ఆర్జీసీ వరకు హై స్కూల్ గ్రౌండ్ అనేది నాడు నేడు కింద 32 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారండి కాంపౌండ్ హై స్కూల్ గ్రౌండ్కి. గ్రామంలో పెద్ద పెద్ద బడా నాయకులు ఈ హై స్కూల్ గ్రౌండ్ కాడ కబ్జా చేసి అభివృద్ధి పనులకి ఆటంకం కలిగిస్తూ ఈ హై స్కూల్ గ్రౌండ్లో నాడు నేడు కింద 32 లక్షలు శాంక్షన్ చేశారండి. హై స్కూల్ గ్రౌండ్ని, శ్మశానాలని, చెరువు గట్లను కూడా కబ్జా చేసి గ్రామంలో కొంతమంది పెద్ద నాయకులు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మాకు కాంపౌండ్ వాళ్ళు కట్టాలి శాంక్షన్ చేయండి. ఆ బడా నాయకులు వాళ్ళ శిష్యులు హై స్కూల్ గ్రౌండ్ని కబ్జా చేస్తారు, చెరువులను కబ్జా చేస్తారు, శ్మశానాలను కూడా కబ్జా చేస్తున్నారండి. గౌరవ కలెక్టర్ గారు ఒకసారి మా గ్రామానికి వచ్చి పరిశీలించండి సార్, పరిశీలించి ఈ చెరువులు, శ్మశానాలని, హై స్కూల్ గ్రౌండ్ని కాపాడవలసిందిగా మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గ్రామ సర్పంచ్గా మీకు విన్నవించుకుంటున్నాను. కింద 51 లక్షల రూపాయలు మంగళాపురం హై స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చారండి ఆ రోజున. మరి ఏం జరిగిందో ఏంటో అసంతృప్తి పనులతో ఇలా అక్కడికే నేను మండల సమావేశాల్లో కూడా ఎన్నోసార్లు అడిగానండి. మరి ఫ్రాడ్ జరిగిందా, ఏం జరిగిందా, అసంతృప్తిగా వదిలిపెట్టారండి 50 లక్షల రూపాయల పనిని. నేను చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, ఎన్నోసార్లు మండల సమావేశాలు అడిగాను. అయినా సరే మరి ఏం జరిగిందో తెలియదు, పనులు పూర్తి చేయలేదండి. అలాగే ప్రైమరీ హై స్కూల్లో బ్రహ్మాండంగా చేశారండి. ఇక్కడికి వచ్చేదానికి మరి ఫ్రాడ్ చేశారో ఏం చేశారో తెలియదండి. ఇది ఇలా వదిలిపెట్టేశారండి నాడు నేడు కింద చేసి పనులు. 51 లక్షలు ఈ హై స్కూల్కి ఇచ్చారండి. అలాగే కాంపౌండ్ వాళ్ళకి 32 లక్షల రూపాయలు ఇచ్చారండి. కాంపౌండ్ వాళ్ళని వదిలిపెట్టేశారండి. ఇది ఇలా ఉందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త నాయకులు వచ్చేసేసి మేమేదో చేస్తాము, హై స్కూల్ ల్యాండ్ కబ్జా చేసిన నాయకులు వాళ్ళ శిష్యులు ఇక్కడికి వచ్చేసి కలెక్టర్ గారి దగ్గర మా గ్రౌండ్ లేదని చెప్తున్నారండి. దయవుంచి కలెక్టర్ గారు హై స్కూల్ ల్యాండ్ని కబ్జా అయిన దాన్ని విడగొట్టండి, విడగొట్టి మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టండి.
ఇది ఇలా ఉందండి, రంగులేసింది. రంగులేసి వదిలిపెట్టాల్సింది అసంతృప్తిగా వదిలిపెట్టేశారండి ఈ వర్క్. అక్కడికి నేను మండల సమావేశాల్లో ఎన్నోసార్లు పోరాడితే ఈ వచ్చిన లేదా ఈ కడే లేవండి. అది కూడా మండల సమావేశాలు నేను పోరాడితే ఇంత మట్టికి చేశారండి. మరి నిధులు ఏమైనాయో ఏం చేశారో ఇక్కడ భగవంతుడిగా తెలియాలి సార్. హై స్కూల్ ల్యాండ్కి, శ్మశానాలకి, గ్రామంలో ఉన్న శ్మశానాలకి, చెరువులు కబ్జాలను కాపాడాను సార్. కృష్ణా జిల్లాలో ఏ గ్రామానికి లేనటువంటి మౌలిక సదుపాయాలు అంత ల్యాండ్ మంగళాపురం గ్రామంలో ఉంది సార్. ఈ గవర్నమెంట్ పంచాయతీ ల్యాండ్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఇది మంగళాపురం ఫస్ట్ ఫేజ్లో నాడు నేడు కింద ప్రైమరీ స్కూల్కి నిధులు ఇచ్చారండి. ఇది అద్భుతంగా చేశారండి ఇంత మట్టికి. అదే హై స్కూల్కి వచ్చేదాళ్ళకి ఫ్రాడ్ చేశారండి. మరి అసంతృప్తిగా వదిలిపెట్టేశారు. మా పూర్వీకులు పెద్ద నాయకులు చేసిన పుణ్యఫలమే వాళ్ళ మంగళాపురంలో అంత ల్యాండ్ ఉంది. అది వాళ్ళ కబ్జాకు అవుతుంది. కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఫెన్సింగ్ చేసిన మంచిగా భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లో బిల్డర్గా నా ప్రొఫెషనల్ లైఫ్ అనేది లగ్జరీ లైఫ్ మొదలుపెట్టి గ్రామానికి, నేను పుట్టిన ఊరికి జన్మభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చానంటే 2021 సర్పంచ్ ఎలక్షన్లో 10 మంది వార్డు మెంబర్లు ఎదుటి పక్షం తరఫున గెలిచిన సర్పంచ్గా నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించారండి మంగళాపురం గ్రామ ప్రజలండి. ఆ ప్రజల నమ్మకాన్ని, నేను ఏదో గెలిచినాక హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్నాను అని చెప్పారు సార్. నేను ఈ రోజుకి నా కంపెనీ నుంచి ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నానండి. అయినా నేను మంగళాపురంలోనే ప్రజలకు అందుబాటులో ఉండి హైదరాబాద్లో బిజినెస్ వదిలిపెట్టేసి ఇక్కడే గ్రామం కోసమే ఉన్నానండి. ప్రతి సమస్యని మా శాయశక్తులా కృషి చేస్తూ పై అధికారుల దృష్టి ఇక్కడ తీసుకెళ్తాను. మండల సమావేశాలు అక్కడ 5 సంవత్సరాల నుంచి ఒక్క మీటింగ్ కూడా నేను ఆప్షన్ కాకుండా గ్రామ సమస్యలని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గౌరవ కలెక్టర్ గారు ఒకసారి మంగళాపురం రండి, చూసి గ్రామ పంచాయతీ ఆస్తులను కాపాడండి. ఈ విషయం గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానండి. మా గ్రామం, నేను పుట్టినప్పుడే ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు ఉన్నారండి, సండ్ర రామలింగయ్య గారు. అలాంటి సండ్ర రాజేశ్వర గారు అలాంటి మహానుభావులు పుట్టిన గ్రామంలో నేను సర్పంచ్గా సేవ చేద్దారని వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే గ్రామ ప్రజలు కూడా నా మీద ఎంతో అభిమానంతో, నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారండి. మంగళాపురం గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నేను చేసిన పనులు మంచివి అని అంటే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో మళ్ళీ సర్పంచ్గా గ్రామ అభివృద్ధి కోసం నిలబడతానని మీ ముందుగా అభిమానంతో, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మంగళాపురం గ్రామంలో. అలాగే ఎన్ఆర్ఐ సోదరుల కడ జన్మభూమి, మీరు పుట్టిన జన్మభూమికి కనీసం 1 month శాలరీ, కనీసం 50 మంది నుంచి 70 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారండి. ఈ గ్రామంలో కొంతమంది నాయకులు చెప్పే మాటలు వినబాకండి. అంటే గ్రామాభివృద్ధికి మీ కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ సమక్షంలోనే మీ నుంచి ఎట్టి అనుమానం కూడా పడవసలేని కొంతమంది నాయకులు ఇక్కడ స్వార్థపరులు, శ్మశానంలో శవాల మీద కూడా పైసలు తినే నాయకులు మంగళాపురం ఉన్నారండి. ఎవరో ఒక దాత 1,50,000 పెట్టి డీప్ ప్రెజర్ ఇస్తే దాని మీద కూడా పైసలు దండుకున్నారండి. గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది చేయకోకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని పేద ప్రజల దగ్గర ఇక్కడ డీప్ ఫ్రీజ్ పెట్టినందుకు ₹2,000 వసూలు చేసిన ప్రబుద్ధులు ఉన్నారండి మంగళాపురం. నైట్ మట్టి తోలేస్తూ ఉంటారు, మట్టి మాఫియా అండి. అలాంటి నాయకులను నమ్మబాకండి. గ్రామాభివృద్ధి కోసం ఎన్ఆర్ఐలు ఒక మంత్ శాలరీ కంచి $1,000 ఇస్తే మంగళాపురం ఎక్కడికో తీసుకెళ్ళొచ్చండి. ప్రపంచ పటంలో మీరు పుట్టిన ఊరికి గౌరవం తీసుకొచ్చే విధంగా ఎన్ఆర్ఐస్ కూడా సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన కోరుచున్నామండి. గౌరవ ఎమ్మెల్యే గారు బాలశౌరి గారికి నా మీద ఎన్నో కంప్లైంట్లు చెప్పారండి. సర్పంచ్గా నేను ఎలక్ట్ అయినాక ఏదైనా అవినీతి పని చేశానంటే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేసి నా అవినీతిని బయట పెట్టొచ్చండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, గ్రామ ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాగేశ్వర గారు పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచి ఈ 4 సంవత్సరాల అభివృద్ధి చాలా చేశారు. మా రోడ్డు అయితే తెలుగుదేశం నాయకులు 2 సంవత్సరాలు ఆపారు. కానీ ఒకడే ప్రెసిడెంట్ గారి కింద 2 నెంబర్లు, వైఎస్ఆర్ తరఫున, తెలుగుదేశం తరఫున 10 మంది నెంబరు. 2 సంవత్సరాలు తిరిగి ప్రెసిడెంట్ గారి అభివృద్ధి పథకం బాగానే 4 సంవత్సరాలు రోడ్లు తవ్వేయటం, రోడ్లు ఎత్తు పల్లం సరి చేయటం, మళ్ళీ సిమెంట్ రోడ్లు వేయిపోయటం బాగానే చేసే వైఎస్ఆర్ కింద. తర్వాత మేము మా రోడ్డు పెట్టుకుంటే 2 సంవత్సరాలు పని అవ్వాలి. మా పై అధికారులు డబ్బులు ఇచ్చినా కూడా పని చేయిపోయాలి. అక్కడ ఆగిపోయింది, 2 సంవత్సరాలు ఆగిపోయింది. అట్టా మా రోడ్డు మీద ఉన్న జనం అంతా ఫోటోలు తీసుకుని బందర్ చుట్టూ ప్రెసిడెంట్ గారిని వెంపడి తీసుకుని తిరిగాము.
తిరిగితే అప్పుడు దాన్ని పరిష్కారం చేసాడు పెద్ద ఆయన. చేసిన తర్వాత మేము 10 మందిగా తిరిగాం, ఒకటిగా కాకుండా 10 మందిగా తిరిగితే ఆయన సెషలు గుమస్తాన్ని వేసి ఈ రోడ్డు పర్మిషన్ ఇచ్చాడు మహానుభావుడు. రోడ్డు మీద ప్రెసిడెంట్ గారు కూడా దాన్ని సహాయం చేశాడు. రోడ్డు మీద నుంచింది ఇక్కడ బస్ స్టాప్ కాడ నుంచి మా ఊళ్ళో అది మెయిన్ రోడ్డు కాడికి కల్పించాడు. అందుకని వందనాలు చెల్లిస్తున్నాను. మరలా ఆయన నుంచోవాలని మేము అడుగుతున్నాం. మళ్ళీ ఏం చేస్తాడో ఈసారి అది మేము చాలామంది ఉంటాడని మాకు నమ్మకం ఉంది ఇక్కడ ప్రెసిడెంట్ పదం. కాకపోతే ఇక్కడ మా ఊళ్ళో తగ్గముఖాలుగా ఉంది. 5-6 ప్రెసిడెంట్లు నుంచోవాలని ఎగబడుతున్నారు. అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు వరకు ప్రెసిడెంట్ గారు బాగా పని చేయించాడు. మేము అడిగిందల్లా మా వెనకాలే వచ్చి చేయించాడు. మళ్ళీ నాగేశ్వరరావు గారికి మేము సపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఆయన గెలవాలని ఆశిస్తున్నాం. ప్రెసిడెంట్ గారు మాకు బాగానే చేశాడు. రోడ్లు పోసాడు, ఈ సైడ్లు తూములు వేసాడండి. ఇదంతా సైడ్ అండి, ఇదంతా సైడ్ తూములు వేసి రబ్బీసి పోసి ఇసుక పోసి రబ్బీసి పోసాడండి. మళ్ళీ ఇదంతా పెంచాడండి బాగానే. మాకు ఇక్కడ ఉండేదండి ఇది రోడ్డు. ఇది ఒకటి బ్రహ్మాండమైన పని చేశాడు. మాకు ఇది చెప్పుకోవాల్సింది అసలు. కుంపులు వేపించాడు, బాగా చేశాడు. ఈయనే మాకు మళ్ళీ కావాలని కోరుకుంటున్నామండి. గ్రామ ప్రెసిడెంట్ గారు అయిన గురుపతి వెంకటేశ్వరరావు గారు, డొక్కు నాగేశ్వరరావు గారు మరి 50 సంవత్సరాల మట్టి రోడ్డు ఎవరూ పట్టించుకోలేదు. మా రోడ్డు ప్రెసిడెంట్ గారు అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు మా రోడ్డును మంచిగా చేసి అనేక రోడ్లు గూడెంలో కూడా అనేక రోడ్లు పోసాడు. అన్ని 5-6 రోడ్లు పోసి రోతగా ఉన్న ప్రాంతాన్ని మంచిగా చేశాడు. మరి ఆయన ద్వారానే ఈ రోడ్లు అయినాయి. అంత క్రితం ఎంపీటీసీలు డెప్యూటీసీలు ఇంకా అనేకులు గెలిచారు, కానీ ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదు. ఈ రోడ్డుని అలా పట్టించుకుంది నాగేశ్వరరావు గారు. సర్పంచ్ అయిన తర్వాత ఈ రోడ్లన్నీ సస్యశ్యామలంగా మంచిగా చేశాడు. డొక్కు నాగేశ్వరరావు గారినే మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకోవాలని మళ్ళీ మేము నిర్ణయించుకున్నాం. మళ్ళీ ఆయనే గెలిపిస్తాం. ఆయన మళ్ళీ ఇంకోసారి కావాలని మళ్ళీ మేము అభిప్రాయపడుతున్నాం. ప్రెసిడెంట్ గారు వచ్చి ఆయన సొంత నిధులతో మాకు రోడ్డు వేసి బాగా డెవలప్ చేశాడు. బాగా అందరికి మంచి చేశాడు. పైప్ లైన్లు కానీ పైప్ లైన్ అన్ని చేశాడండి. వీధి లైట్లు కానీ రోడ్లు కానీ ఆయన సర్వతో బాగా చేశాడు. డీటీలు వెలుగునట్టు వెలుగుతున్నాయండి ఎక్కడ చూసినా సరే. డ్రైనేజీలు కూడా చూపించాలని అనుకుంటున్నాం. మాకు డ్రైనేజీ లేకపోతే రోడ్లు తొక్కలేదు. డ్రైనేజీ తవ్వి ఆ సైడ్లు కూడా ఆయన చొరవతో బాగా పోసాడు. ఇప్పటి వరకు బాగా చేశాడు. అది కూడా డొక్కు నాగేశ్వరరావుని ఎన్నుకొని పంచాయతీ ఎలక్షన్లో గట్టిగా పోటీ చేసి గెలిపించుకుంటాం మేము.